హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో అయితే లాస్ట్ బోనాల పండగకి అయితే మా వాళ్ళ ఇంటికి పోయినాం కదా, దానికి కంటిన్యూస్ వీడియో. బోనాలు అయిపోగానే ఇంటికైతే వచ్చేసినాం. సో నెక్స్ట్ డే మళ్ళీ దావత్కి అయితే పోబోతున్నాం. అదంతా కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేసినాం. మా వాళ్ళందరినీ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది షో. అట్లా మార్నింగ్ లేచేసరికి సర్ప్రైజ్ ఏంటంటే మా ఆయన వచ్చేసిండు. యాక్చువల్గా నాకు వస్తా అని చెప్పిండు, కానీ ఏ టైంలో వస్తా ఏంటిదని చెప్పలేదు. నైట్ కూడా పడుకున్నాం, ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పి నేను కాల్ కూడా చేయలేదు. నేను మార్నింగ్ లేచేసరికి ఎర్లీ మార్నింగ్ 5:30-6 కల్లా అట్లా ఇంటికైతే రీచ్ అయిపోయినారంట. ఇంకా షాక్ అనిపించింది అండ్ హ్యాపీగా కూడా అనిపించింది. అప్పటికే 3 days అయిపోయింది కాబట్టి చూసి. ఇంకా మా అన్న వాళ్ళు కూడా వచ్చారు. దావత్కి ముందు రోజు బోనాలకే వచ్చేసారు డైరెక్ట్గా అక్క వాళ్ళ ఊరికి. అండ్ ఇట్లా బయటకు వచ్చి చూస్తే నేను అక్కడ ఉన్నప్పుడైతే కామన్ పున్నమి ఊర్లో ఎట్లా అంటే కామదహనం లాగా ఇంటింటి నుంచి పిడకలన్నీ కూడా తీసుకొని పోయి అక్కడ మొత్తం మంట పెట్టి అదంతా చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలుసా లేదా కామెంట్ చేయండి. కాముని దహనం చేస్తారంటారు. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రతి ఇంటికి పోయి తీసుకెళ్ళడం. మా అమ్మ అయితే ముందు రోజు అట్లా పిడికలు రెడీ చేసి పెట్టేసింది. ఇప్పుడు ఇంకా మా వాళ్ళ దావత్కి అయితే పోతున్నాము. యాక్చువల్గా చాలామంది మా వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోలేదు, నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ ఉందని చెప్పేసి తొందరగా దావత్ని కంప్లీట్ చేయాలని మా వాళ్ళు పొద్దున్నే వంటలు అయితే చేపిస్తున్నారు. సో కాల్ చేస్తూ ఉన్నారనమాట, తొందరగా రండి అని. యాక్చువల్గా మా అన్న వాళ్ళు కానీ మా ఆయన కానీ రాకపోతే నేనైతే అక్కడనే స్టే చేద్దాం అనుకున్నా. బట్ ఇక మా వాళ్ళందరికీ అక్కడ కంఫర్టబుల్ ఉండదు అండ్ అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అవన్నీ ఎందుకని చెప్పేసి నైట్ ఇంటికైతే వచ్చేసినాం. ఒక 45 minutes జర్నీ ఉంటుంది మా అక్క వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి. సరే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా అందరం కలిసి మళ్ళీ రెడీ అయ్యి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. మా దావత్కి ఎవరెవరు వస్తారు ఏంటిది మా ఊళ్ళో అని చెప్పేసి ఈ వీడియోలు అంతా కూడా చూపిస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కూడా రాబోతున్నారు. అట్లా ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి చూసేసరికంటే అమ్మ పూజ అయితే చేసుకొని ఉంది. సో అట్లా పొద్దున అమ్మ దగ్గర ఉన్నప్పుడు పూజనైతే క్యాప్చర్ చేసుకుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్లెజెంట్ఫుల్గా రెడీ చేస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు, మీ వదినతో చేయట్లేదు వీడియోస్ అని చెప్పేసి. నేను వెళ్ళడం కుదరట్లేదు అండ్ వాళ్ళు కూడా రావట్లేదు. సో పిల్లలకి ఎక్స్ట్రా కోచింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో అట్లా మొత్తానికి ఇప్పుడు ఇంపార్టెంట్ దావత్ కాబట్టి అట్లా కలుసుకున్నాము. ఏం చేస్తున్నావు చూపిస్తున్నావు, తొందరగా చెప్పు. నువ్వు ఇప్పుడు ఏ పిచ్చి పని చేస్తున్నావు? నువ్వు ఫ్రెండ్స్ అందరికి చాలా రోజులైంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు, చెప్పు. ఎవరి ఛానల్? మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరేంది? శ్రీమతి స్వాతి ఆఫీషియల్. నా బొంగోరమేది, నా బొంగోరు కొండనేది. నా అల్లుడైతే ఇప్పుడు కాదు, వాడు చిన్నప్పటి నుంచి కూడా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉంటుండే, నేను అడగక ముందే. సో నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా వాడు చెప్తూ ఉంటే వాడు కలిసిన ప్రతిసారి కూడా చెప్పిస్తూ ఉంటా. ఇప్పుడైతే వాళ్ళు అక్కడ ఏదో చీమలు ఉన్నాయంట, వాటిని చంపుతూ ఒక వైలెన్స్ ఆట అయితే ఆడుతున్నారు. అదొక ఆనందం వాళ్ళకి. సో వద్దని చెప్తే లోపలికైతే వచ్చేసారు. ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయి కూర్చున్నారు. ఇంకా అమ్మ అండ్ అన్నయ్య అయితే రెడీ అవ్వాలి. సో ఫస్ట్ నేనైతే చాయ్ పెట్టుకున్నా. అండ్ మా వాళ్ళు చాయ్ తాగట్లేదు ఈరోజు, ఎందుకంటే స్పెషల్గా ఊర్లో తెప్పించిన నీర అయితే ఉంది, డైరెక్ట్గా చెట్టు నుంచి తెచ్చిందనమాట. సో 7 o'clock లోపల తాగితేనే అది నీరా అంటారు. దాని తర్వాత కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది, లైట్గా లిమ్కా లాగా. సో అట్లా మా వాళ్ళందరం కూడా కూర్చొని నీరా అయితే తాగుతున్నాము. యాక్చువల్లీ చాయ్ కావాలి కాబట్టి చేయండి. ఒకసారి వీడియో తీసుకుంటా, నేను ఎలా చేస్తారో చూస్తా. రెడీ అవుతున్నావా? అరే ఇంకా పోలేదురా, మూతికి ముక్కు కదా పూతుందిరా మీ మమ్మీ. మరి నాకు ముఖం చూపిస్తే కదా కనిపిస్తుంది, కనిపిస్తలేదా? చెప్పినావు కదా అప్పుడే మాట్లాడిపించండి. నేను మ్యాచింగ్ లైట్ డార్క్ హాల్ తీసుకుంటారా?
వస్తూనే ఉంటాం మేము వెనకాల. పోమ్మా, చెప్పులేసుకో, కొత్త చెప్పులేసుకో. సూపర్ హీరో యో యో మ్యాన్. అబ్బా, మరీ ఇంత భక్తి పారవశ్యంలో మునిగినట్టు తయారు చేయగాని మొహానికి అసలు ఏ మాత్రం అన్నా. అట్లా మొత్తానికైతే రెడీ అయిపోయినాము. ఇంకా చాలా ఎగ్జైటెడ్ అనమాట. మా వాళ్ళందరినీ కలవడానికి పోతున్నాం అని అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నైట్ నిద్ర కూడా పట్టదు, ఎప్పుడెప్పుడు లేస్తామా ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతామా అని. సో లాస్ట్కి మా అమ్మది లేట్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా అమ్మ కూడా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతూ ఉంది. అండ్ పోతూ ఉంటే చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. జొన్న చేన్లు కానీ, మక్క చేన్లు కానీ, మా పొలం కానీ ఎక్కడ ఆపమన్నా మా ఆయన అయితే అస్సలు ఆపరనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామో ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోవాలి. అంతేగాని లేట్ చేయడము, మధ్యలో స్టాప్ చేయడము అట్లాంటివి ఏముండవు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే అట్లీస్ట్ మన పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ చేయించుకొని తీసుకెళ్దాము అని చెప్పేసి అనుకుంటే అన్న వాళ్ళు కూడా కొంచెం ముందు వెళ్ళిరు. మాకు బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్తే ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళిరు. సో మేము అట్లా ఆన్ ది వేలో మా మామ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది, అక్కడ కొద్దిసేపు ఆగి ఇంకా కొద్దిసేపు స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ వద్దంటున్నా వినకుండా మా మామ వాళ్ళు అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే స్పాన్సర్ చేసిరు అనమాట. మాకు వద్దు అనుకుంటుంది బ్రేక్ఫాస్ట్ అంతా తినేసినాం. ఏడనేది స్పెషల్ చేసినాం. టిఫిన్ నేను మా ఆయన టిఫిన్ తింటున్నాడు ఈరోజు. ఫస్ట్ ఆడే ఇంకో కోని కూడా రాని డాడే ఫస్ట్ వచ్చాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా నీకు? గదెందుకు మళ్ళా? మళ్ళీ చైల్డ్ జాగ్రత్త. వెల్కమ్ హోమ్. పని రాదా? అగు మా అన్న బయలుదేరేటప్పుడు ఒక షర్ట్ ఉంది, ఇప్పుడు ఒక షర్ట్ ఉంది. మామ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? షాపింగ్ చేసుకుని వచ్చారే మీరు ఇప్పుడు? కిసాన్ నిజం చెప్పే. యాక్చువల్గా స్పెషల్గా ఈరోజు ఈ వీడియోలో ఒకటి చెప్పాలి ఏంటంటే మా మామతోటి చిట్చాట్ చేసుకుంటూ కూర్చుంటే అసలు ఎన్ని గంటలైనా కూడా టైమే తెలియదు అనమాట. సో అట్లా మేము దావత్కి పోవాలి, దానికోసం తొందరగా లేచి రెడీ అయ్యి వచ్చినాము. అయినా కూడా ఇంకా కూర్చొని గంట పైననే అయిపోయింది. జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అని అదని ఇదని మొత్తానికైతే అట్లా లేట్ అయింది. సరే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాకైనా బయలుదేరినామంటే అది లేదనమాట. ఇంకా లోపల కొద్దిసేపు ఆంటీతోటి బయట మా అమ్మతోటి అట్లా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతూనే ఉంటాం కదా మనందరం కలుసుకుంటే. ఇంకా అక్కడికి పోతే మా వాళ్ళందరూ ఉంటారు, అక్కడ కూడా హ్యాపీగా చిట్చాట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఒక్కసారి కూర్చున్నామనంటే ఆ గ్యాంగ్ మళ్ళీ లేవాలి అని అంటే మినిమం టైం అయితే పడుతుంది. అట్లా 2 hours దాకా టైం అయితే అక్కడ స్పెండ్ చేసి అందరం కాసేపు ముచ్చట్లు పెట్టుకొని చాలా రోజుల తర్వాత కలిసిన అనమాట మా అమ్మను ఆంటీని ఇంత ప్రశాంతంగా. సో అందుకని చెప్పేసి ఇంకా ఏం హడావిడి లేకుండా మంచిగా మాట్లాడుకున్నాము. ఇంకా అందరం కలిసి ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికైతే బయలుదేరబోతున్నాము. అక్కడికి పెద్దమ్మ వాళ్ళు, అన్న వాళ్ళు, వదినలు, సో మా పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాబోతున్నారు. అట్లా ఒక క్యాప్చర్ అయితే చేస్తాను అంతే, ఎవరెవరు వచ్చారు ఏంటిది అని చెప్పేసి. ఇప్పుడు చెప్పు ఒకసారి, చెప్పు ఏంది తమ్ముడు ఏమన్నావు ఇందాక అన్న విషయం మళ్ళీ చెప్పచ్చు కదా. అరే చెప్పు, నీకేమైతుంది బావ ఫస్ట్ అనడానికి? బావ ముఖ్యమే మాకందరికి. తమ్ముడు కూడా బాగా ముఖ్యమే. తమ్ముడు కూడా బాగా ముఖ్యమే, మాకు కూడా బావలే ముఖ్యం. ఇంకో బావ వస్తున్నట. మిల్క్ కాదురా, పిగ్ కొలెస్ట్రాల్, అది వైట్ కలర్ ఉంటుంది. డైరీ మిల్క్ అంటే మిల్క్ తో చేసిర్రు అనుకుంటుంది. పిగ్ కొలెస్ట్రాల్ తో
అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అన్నదమ్ముల భార్యలు అందరూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క గుంపుని చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఒక చిన్న రూమ్ దొరికించుకొని అక్కడ వచ్చి కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటుంటే నేనైతే అట్లా క్యాప్చర్ చేసిన. ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది. వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మంచిగా యమ్మీయెస్ట్ ఇంట్లో వండిన మటన్ కర్రీ. బయట వాళ్ళతో చేపియలేదు మా అక్క, ఎందుకంటే వేరే టేస్ట్ ఉంటుంది కదా, సో మనం చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి తనే ఓన్గా ప్రిపేర్ చేసింది. మటన్ కర్రీ, బోటి సాంబార్, బగారా రైస్. నేను అట్లే పెడతా. సరే మరి 5గురికి మంచిగా కలకలలాడుతుంది ఇట్లా కూర్చొని తింటుంటే ఇంటి బయట. గట్లా పెట్టు వీడియో. యాక్చువల్గా ఈ మధ్య మా వాళ్ళ దావత్లు ఏం లేవు. అండ్ దట్టు మా పిన్ అయితే ఆస్ట్రేలియా పోయి నుండే వచ్చిన తర్వాత అందరూ కలిసిన దావత్ ఇదే అన్నమాట. సో హ్యాపీగా అందరూ ఒక దగ్గర కూర్చొని అట్లా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ అన్న మా పెద్దమ్మ కొడుకు. యాక్చువల్గా ఫ్యామిలీలో కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉంటారు కదా, అట్లా మా ఫ్యామిలీలో చాలామంది స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్స్లో మా అన్న కూడా ఒకడనమాట. చాలా రోజులతో చూసినాము. మోస్ట్లీ మా పిల్లలందరూ కలిసిర్రు. కొంతమంది మిస్ అయ్యారు. సో వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేదు. సో మా పిల్లలు ఆడుతున్న ఆటలు చూడండి. నా వీడియోని చూసుకుంటే చెప్తావు ఎందుకు నువ్వు డాన్స్ చేయమని, అది కూర్చునే అమ్మాయ. అరే అంజు ఏ మెల్ల మెల్ల మెల్ల. అంటే ఇది దూరమే ఉంటున్నారు చూడ, ఇది చక్కగా షేరింగ్ చూడాలి. తిరుగుర్రే ఈశా ఆ పక్కన తక్కువని కూర్చో. అంజు శ్రీరామ్ ఇట్లా గుద్దుడు కొద్ది కూర్చో. అరే భయపడుతున్నావా అరగా చిన్నపిల్లతో నాన్నకి అంజు. అది అదా అన్నంటే అది అది అది. మా ఫ్యామిలీలో ఉన్న అందరు చిన్నపిల్లలకి వీడే ఫేవరెట్ అన్న. ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేమైతే మళ్ళీ విలేజ్కి వెళ్తున్నాం. మా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆన్ ది వేలో ఒక సూపర్ మార్కెట్ అయితే ఉండే. సో సండే కాబట్టి అక్కడక్కడ మార్కెట్స్ ఉంటాయి ఊర్లలో పండినటువంటి అన్ని కూరగాయలు తీసుకొచ్చి ఇట్లా ఒక ప్లేస్లో పెడతారు. అంగడి అంటారు, మార్కెట్ అని కాదు కానీ అంగడి అంటారు. సో ఆ అంగడిలో నేను అన్ని రకాల కూరగాయలు అసలు వన్ డే ఇంకా 1-2 days ఊర్లో ఉందాం అనుకున్నా. బికాజ్ ఆఫ్ ఈ కూరగాయలే నేనైతే ఊరు నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే
ఎప్పుడెప్పుడు పోయి కూరగాయలన్నీ వండుకొని తిందామా అని చెప్పేసి అంత ఫ్రెష్గా అంత ప్యూర్గా ఉంటాయి. సో అన్ని రకాల కూరగాయలు మ్యాక్సిమం తీసుకున్నా. అండ్ అంగడి అంతా కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇట్లా క్యాప్చర్ చేస్తున్నాను. దోసకాయలు బాగున్నాయమ్మా, అవి చిన్నవి ఇట్లా చిన్నవి, అంత పెద్దది వద్దమ్మా. అంతేనా? అందుకని చిన్నవి చాలన్న, అది పెద్దది వేసినావు ఆల్రెడీ నువ్వు 2. అది 30 దాంది 30 బెండకాయలు తీసుకోక అర్ధ కిలో. మామిడికాయలు లేవు కదా, బెండకాయలు తీసుకో. సూపర్ అవుతుంది. ఇవి ఎట్లా 30 అర్ధ కిలో, 40 కానీ 30 ఇస్తా. అట్లా మొత్తానికైతే ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని దావత్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. అండ్ వచ్చిన తర్వాత అమ్మ జొన్న రొట్టె అండ్ యమ్మీయెస్ట్ డిష్ అయితే చేసింది. సో ఫుల్గా తినేసి ఇంకా ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.